సో నిన్న ఆఫర్ గురించి మాట్లాడుకున్నాం. ఆఫర్ డెఫినిషన్ చూసాం. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆఫర్, వ్యాలిడ్ ఆఫర్ అవ్వాలంటే కనుక ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉండాలని చూసాం. తర్వాత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిలేటింగ్ టు ఆఫర్ అనేది మనం చూసామమ్మా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే కనుక యాక్సెప్టెన్స్ అండి. ఓకే, వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ యాక్సెప్టెన్స్. So offer and acceptance are the essential elements to form a agreement and also as a contract. అంటే ఒక వ్యాలిడ్ ఆఫర్, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ ఉంటేనే మనకి ఏమొస్తుందండి, దానికి కన్సిడరేషన్ యాడ్ అయితే అగ్రిమెంట్ అనేది వస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం. అలాంటి వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అనేది ఎలా ఉండాలంటే కనుక మనకి ఈ వర్డ్ ని డిఫైన్ చేసుకోవడానికి చూస్తే ఎవరు డిఫైన్ చేశారంటే కనుక సెక్షన్ 2B స్మాల్ బి అండి. సెక్షన్ 2 స్మాల్ బి ఓకే డిఫైన్ చేసిందంట. ఏమని డిఫైన్ చేసింది చూడండి అమ్మా. రైట్, when the person to whom the proposal is made signifies his assent thereto, the proposal is said to be accepted. A proposal is said to be accepted, and a proposal when accepted becomes promise. ఇది మనకి యాక్సెప్టెన్స్ డెఫినేషన్ 2B లో చెప్పారంటే ఏమని చెప్పారంటే when the person to whom the proposal is made, ఎవరికైతే ఆ ప్రపోజల్ అనేది ఇవ్వబడిందో అంటే ఆఫర్ అండి. ఒక వ్యాలిడ్ ఆఫర్ అనేది ఎవరికైతే ఇవ్వబడిందో అంటే ఏ అనేవాడు బి అనేవాడికి ఇక్కడ చెప్తున్నాడంట తన కార్ ని 50,000 సేల్ చేస్తానని చెప్పేసని చెప్తున్నాడంట. ఇక్కడ ఏ అనేవాడు తన ఆఫర్ ని తన కార్ ని 50,000 సేల్ చేస్తానని ఏదైతే చెప్పాడో అది ఆఫర్ ఇచ్చినట్టు అండి ఏ బికి. ఓకే, ఎవరికైతే ఈ ఆఫర్ అనేది ఇవ్వబడిందో వాడు ఏం చేశాడంట, ఇక్కడ సిగ్నిఫై చేశాడంట. అంటే ఇక్కడ when the person to whom the proposal is made, ఎవరికైతే ఈ ఆఫర్ అనేది ఇవ్వబడిందో వాడు signifies అంటే కమ్యూనికేట్స్. సిగ్నిఫై అంటే నేను మాట్లాడుకున్నానండి కమ్యూనికేట్ అని. కమ్యూనికేట్స్ his assent thereto అంటే వాడు యాక్సెప్టెన్స్. ఓకే, ఎవరికైతే ఈ ఆఫర్ అనేది ఇవ్వబడిందో వాడు కమ్యూనికేట్ చేశాడంట. ఏంటది, వాడి యాక్సెప్టెన్స్ ని కమ్యూనికేట్ చేశాడంట. సో అసెంట్ దేర్ టు ప్రపోజల్ ఇస్ సెడ్ టు బి యాక్సెప్టెడ్ అని చెప్పేసి అంటున్నాడండి. ఎవరికైతే ప్రపోజల్ ఇవ్వబడిందో ఇప్పుడు ఏనవాడు బికి ప్రపోజల్ ఇస్తే వీడు ఆఫరర్ అవుతాడు, ఆఫరర్. వీడు ఆఫరీ అండి, వీడు ఆఫరీ. ఈ ఆఫరర్ ఎవరైతే ఉన్నాడో ఆఫర్ ఇస్తాడండి. ఆఫర్ అయితే ఎవడైతే ఉన్నాడో ఆఫర్ రిసీవ్ చేసుకుంటాడండి. సో ఎవరికైతే ఈ ఆఫర్ అనేది ఇవ్వబడిందో దట్ ఈస్ ఆఫరీ ఏం చేశాడంట, సిగ్నిఫైస్ అంటే కమ్యూనికేట్స్, హిజ్ అసెంట్ అంటే వాడి యాక్సెప్టెన్స్ ని తెలియజేస్తే గనక దెన్ ఆ ప్రపోజల్ ఇస్ సెడ్ టు బి యాక్సెప్టెడ్. ఆ ప్రపోజల్ ఏం చేసినట్టంట, యాక్సెప్ట్ చేసినట్టంట. అంటే ఆఫర్ కి ఏం యాడ్ అయినట్టంట, యాక్సెప్టెన్స్ యాడ్ అయినట్టు అని చెప్పేసి చెప్తారండి. ప్రపోజల్ ఇస్ సెడ్ టు బి యాక్సెప్టెడ్. ఒకవేళ when a proposal when accepted becomes promise. సో ఎప్పుడైతే ప్రపోజల్ కి యాక్సెప్టెన్స్ అనేది యాడ్ అవుతుందో అది ప్రామిస్ అవుతుంది. ప్రామిస్ కి కన్సిడరేషన్ యాడ్ అవుతే అగ్రిమెంట్ అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. ఓకే రైట్. సో ఫర్ యాక్సెప్టెన్స్ గురించి మనకి ఇంతవరకు తెలిసిందండి. ఓకే రైట్. సో
డెఫినేషన్ లో ఏం చెప్పారంటే ఎవరికైతే ఈ ప్రపోజల్ ఇవ్వబడిందో ఆ ప్రపోజల్ ఇచ్చిన వాడు ఎవరైతే ఎవరికైతే ప్రపోజల్ వచ్చిందో వాడి యాక్సెప్టెన్స్ ని కమ్యూనికేట్ చేస్తే అక్కడ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసినట్టు అని చెప్పారండి. సార్ మరి వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్? వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్? What are the essential elements for valid acceptance? Valid acceptance అనాలంటే గనక essential elements ఏమున్నాయి అని చెప్పేసానంటే, సో essentials of a valid acceptance చూడమ్మా. ఫస్ట్ acceptance must be communicated. ఇక్కడ కూడా signifies అనే పదం వాడాడు కాబట్టి ఖచ్చితంగా ఏమవ్వాలంట, acceptance కమ్యూనికేట్ అవ్వాలంట. Acceptance must be communicated. ఖచ్చితంగా కమ్యూనికేట్ చేసి తీరాలి. అంటే వన్స్ ఆ కమ్యూనికేషన్ అవ్వకుండా యాక్సెప్టెన్స్ కంప్లీట్ అవుదా సార్? కంప్లీట్ అవ్వదు. సపోజ్ ఒక కేసులో ఫ్యాక్ట్స్ చూద్దామండి. ఒక టెండర్ పిలిచారండి. టెండర్ అంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసేటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పేసి టెండర్ కాల్ ఫర్ చేశారండి. అంటే ఈ టెండర్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేశారండి. ఈ టెండర్ నోటిఫికేషన్ అనే దాన్ని ఇన్విటేషన్ టు ఆఫర్ అంటారండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ బిడ్స్ సబ్మిట్ చేశారండి, టెండర్స్ సబ్మిట్ చేశారండి. వాళ్ళని ఏమంటారంటే ఆఫరర్స్ అంటారండి. అందులోంచి మనం సెలెక్ట్ చేసుకుని మన క్రైటీరియా సాటిస్ఫై చేసి తక్కువ బడ్జెట్ లో హైయెస్ట్ క్వాలిటీలో చేసే పర్సన్ ని మనం సెలెక్ట్ చేసుకుని వాడికి టెండర్ అలాట్మెంట్ అనేది ఇస్తామండి. దాన్ని యాక్సెప్టెన్స్ ఇవ్వడం అని చెప్పేసి అని అంటారండి. ఇక్కడ ఏం చేశారు అంటే కనుక ఇక్కడ ఎవడైతే ఆఫర్ అనేది టెండర్ అనేది లేదా బిడ్ అనేది ఫైల్ చేశాడో వాడు ఆఫర్ ఇస్తున్నట్టు. వాడికి తిరిగి మనం ఏం చేసామండి, ఒక ఆఫీస్ లో ఏం చేశారంటే ఒక రిటర్న్ కమ్యూనికేషన్ ద్వారా ఆ యాక్సెప్టెన్స్ తెలియచేద్దాం అని చెప్పేసి ఒక టెండర్ ని యాక్సెప్ట్ చేసి వాడు ఏం చేశాడండి, ఆ లెటర్ రాశాడండి. కానీ ఆ లెటర్ పోస్ట్ చేయకుండా వాడి టేబుల్ డ్రార్ లోనే పెట్టుకున్నాడంట అండి. సో ఈజ్ ఇట్ అన్ యాక్సెప్టెన్స్ ఆర్ నాట్ అని చెప్పేసానంటే ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అన్లెస్ ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్ టు ద ఆఫరర్. ఎవడైతే మీకు ఆఫర్ ఇచ్చాడో వాడికి మీరు కమ్యూనికేట్ చేయాలి ఏంటి, మీ యాక్సెప్టెన్స్ ని. అంటే మనం యాక్సెప్టెన్స్ అనేది లెటర్ రూపంలో రాసి పెట్టినంత మాత్రాన అది ఏమవుదంటండి, యాక్సెప్టెన్స్ అవదంట. దట్ షుడ్ బి కమ్యూనికేటెడ్. అంటే ఆఫర్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి మనం ఆఫరర్ ఎవరైతే ఉన్నాడో వాడికి మనం ఏం చేయాలంట, సిగ్నిఫై చేయాలి, కమ్యూనికేట్ చేయాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా యాక్సెప్టెన్స్ కూడా ఏం చేయాలంటండి, కమ్యూనికేట్ చేయాలి. సో ఎక్కడైతే మనం టెండర్ ని అలాట్ చేస్తూ మనం ఒక లెటర్ రాసి ఆ అలాట్మెంట్ లెటర్ అనేది మన దగ్గర ఉంచుకుంటామో ఇది యాక్సెప్టెన్స్ అనేది కంప్లీట్ అయినట్టు అంటే ఇది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ కాదు, కంప్లీట్ అయినట్టు కాదు. ఖచ్చితంగా ఏం జరగాలి, కమ్యూనికేషన్ అనేది జరిగి తీరాలి అని చెప్పేసి అంటున్నారు. ఓకే రైట్. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరర్ హిమ్సెల్ఫ్. యాక్సెప్టెన్స్ అనేది ఏం జరగాలంట, మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరర్ హిమ్సెల్ఫ్. ఎవరైతే మనకు ఆఫర్ ఇచ్చాడో వాడికి యాక్సెప్టెన్స్ అనేది తెలియచేయాలి. అదే ఇప్పుడు మనం చెప్పేవండి. సో ద పర్సన్ టు హూమ్ ద ప్రపోజల్ ఇస్ మేడ్. ఓకే, అక్కడ మన సిగ్నిఫైస్ ఇస్ అసెంట్ దేర్ టు అంటే వాడికి మాత్రమే. సో యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరర్ హిమ్సెల్ఫ్. ఆఫరర్ ఎవరైతే ఇచ్చాడో వాడికి మాత్రమే మనం కమ్యూనికేషన్ అనేది చేయాలి. సపోజ్ ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడికి కార్ సేల్ చేస్తాను అన్నప్పుడు బి అనేవాడు ఎవడు చెప్పాడంటే సికి చెప్పాడంట. సి అనేవాడు ఎవడు, థర్డ్ పర్సన్. ఏ అనేవాడు కార్ అమ్ముదాం అనుకుంటున్నాడు, నేను దాని కార్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి సికి చెప్తే సి వెళ్ళి ఏకి చెప్పాడంట. అంతేగాని బి వచ్చి ఏకి చెప్పాడా, చెప్పలేదంట. అలాంటప్పుడు ఈజ్ ఇట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్? నో. ఒకవేళ సి గనక బి యొక్క ఏజెంట్ అనుకోండి, అప్పుడు ఏజెంట్ వెళ్ళి ఇక్కడ ప్రిన్సిపల్ తరపున చెప్పాడంటే అది యాక్సెప్టెన్స్ అవుతుందండి. ఇప్పుడు ఏకి బదులుగా డికి చెప్పాడంటే అండి, డి ఎవరంటే కనుక ఏ యొక్క ఏజెంట్ అంటండి. ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్. ఎక్కడ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ లో ఏజెంట్ చేసిన ప్రతి పని ఎవరికి లైబుల్ అవుతుంది, ఎవరు లైబుల్ అవుతారండి, ప్రిన్సిపల్ లైబుల్ అవుతాడు. అలాగే ఇక్కడ ఏజెంట్ ప్రిన్సిపల్ తరపున మనం ఏజెంట్ కి యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వచ్చండి. సో బి వెళ్ళి డికి చెప్పాడు. డి ఎవరు, ఆథరైజ్డ్ ఏజెంట్ ఆఫ్
ఏ, అలాంటప్పుడు కూడా వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుందండి. అలా కాకుండా ఏకి డికి ఏ సంబంధం లేదనుకోండి, అలాంటప్పుడు బి వెళ్ళి డికి చెప్పాడు అనుకోండి, అప్పుడు ఇస్ ఇట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్? నో, ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. ఎందుకంటే ఆఫర్ ఎవరైతే ఇచ్చారో వాడికి కానీ వాడి ఏజెంట్ కి కానీ మనం ఏం చేయాలి, కమ్యూనికేట్ చేయాలి. సో అప్పుడు మాత్రమే ఏమవుతుందండి, ఆఫర్ కి యాక్సెప్టెన్స్ అనేది యాడ్ అవుతుంది. అప్పుడు ఒకవేళ అక్కడ కన్సిడరేషన్ ఉంటే కనుక అది అగ్రిమెంట్ అవుతుంది. అక్కడ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు అది కాంట్రాక్ట్ అవుతుంది. లేకపోతే కాంట్రాక్ట్ అవ్వదు. కాంట్రాక్ట్ అవ్వకపోతే ప్రాబ్లం ఏంటి సార్? సో కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవ్వాలి అంటే కనుక, కాంట్రాక్ట్ యాక్ట్ లో చెప్పిన రైట్స్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఏముండాలంటే అండి, అక్కడ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అయ్యి ఉండాలి. ఓకే, రైట్. సో కాంట్రాక్ట్ యాక్ట్ లో రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ అవ్వాలంటే ఇక్కడ అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఓకే, రైట్. సో ఇక్కడ యాక్సెప్టెన్స్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ బై ఎ పర్సన్ హూ హ్యాస్ ద అథారిటీ టు యాక్సెప్ట్ అని చెప్పేసి అన్నారండి. ఇక్కడ ఎవరు యాక్సెప్టెన్స్ తెలియచేయాలి? ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారండి, యాక్సెప్టెన్స్ అనేది కమ్యూనికేట్ చేయాలన్నారు. యాక్సెప్టెన్స్ కమ్యూనికేట్ చేయాలన్న తర్వాత యాక్సెప్టెన్స్ ఆఫరర్ కి మాత్రమే తెలియజేయాలన్నారు. తర్వాత యాక్సెప్టెన్స్ అనేది ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలన్నారు. హూ ఇస్ ఆథరైజ్డ్? ఇక్కడ బి ఆఫరీ అనుకోండి, ఎవరికైతే ఆఫర్ వచ్చిందో వాడు అనుకోండి, వాడు కానీ వాడి ఏజెంట్ కానీ, వీళ్ళు ఏమవుతారండి, ఆథరైజ్డ్ పర్సన్స్ అండి. బి తరపున సి ని ఏజెంట్ కింద అపాయింట్ చేసుకుంటే ఇప్పుడు సి వెళ్ళి ఏం చేయొచ్చు, యాక్సెప్టెన్స్ అనేది తెలియచేయచ్చు. ఓకే, నెక్స్ట్ యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్ అని చెప్పేసి అని అంటున్నాడండి. మనకి ఆఫర్ గురించి మాట్లాడుకున్నప్పుడు టర్మ్స్ లో ఏమని మాట్లాడుకున్నాం అంటే డెఫినెట్ అండ్ క్లియర్. ఆఫర్ లో ఉన్న టర్మ్స్ ఎలా ఉండాలి, డెఫినెట్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి అని చెప్పేసి అని అన్నారండి. ఇక్కడ యాక్సెప్టెన్స్ కి వచ్చేసరికి ఎలా ఉండాలంట, అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్ అంటున్నాడండి. అన్కండిషనల్ గా ఉండాలి, కంప్లీట్ గా ఉండాలి. అబ్సల్యూట్ అంటే కంప్లీట్ అండ్ అన్క్వాలిఫైడ్ అంటే అన్కండిషనల్. రైట్ సార్, ఏమంటున్నారు సార్? ఏ అనేవాడు బి అనేవాడికి ఒక 1000 కేజెస్ ఆఫ్ రైస్ సప్లై చేస్తానన్నాడట. పర్ కేజ్ 100 రూపీస్ చొప్పున, పర్ కేజ్ 100 రూపీస్ చొప్పున రైస్ 1000 కేజెస్ ఆఫ్ రైస్ బికి ఇస్తాను అని చెప్పేసి ఆఫర్ ఇచ్చాడంట. దానికి బి యాక్సెప్టెన్స్ ఇచ్చాడంట. ఇస్తూ ఏం చెప్పాడంటే కనుక ఇక్కడ ఇక్కడ ఈడు చెప్పిన టర్మ్స్ ఏంటండి, ఆఫరర్ ఇచ్చిన టర్మ్స్ ఏంటంటే ఇక్కడ 1000 కేజీస్ రైస్ నేను పర్ కేజీ 100 రూపీస్ కి ఇస్తాను అని చెప్పేసి అని అన్నాడంట. ఇది ఆఫరర్ ఇచ్చిన ఆఫర్ అండి. ఇక్కడ బి ఏం చెప్పాడంటే నేను నీ దగ్గర నుంచి పర్ కేజీ 100 రూపీస్ రైస్ కొనుక్కుంటాను, కాకపోతే యూ హ్యావ్ టు పర్చేజ్, నువ్వు నా దగ్గర నుంచి ఒక సైకిల్ కొనుక్కోవాలి. సైకిల్ యూ హ్యావ్ టు పర్చేజ్. నువ్వు నా దగ్గర నుంచి సైకిల్ కొనుక్కుంటే అప్పుడు నేను నీ దగ్గర నుంచి ఏం చేస్తాను, 1000 కేజీస్ ఆఫ్ రైస్ అనేది నేను కొనుక్కుంటాను అని చెప్పేసి అని అన్నాడండి. అంటే వీడు ఇచ్చిన యాక్సెప్టెన్స్ అనేది అన్కండిషనల్ గా ఇచ్చాడంటే కండిషనల్ యాక్సెప్టెన్స్ ఇచ్చాడండి. ఆఫర్ లో లేని టర్మ్ ని వీడు కొత్తగా యాడ్ చేసి ఒక కండిషన్ కింద పెట్టి, ఇప్పుడు నువ్వు నా సైకిల్ కొనుక్కుంటే అప్పుడు నేను నీ దగ్గర నుంచి 1000 కేజీస్ ఆఫ్ రైస్ పర్ కేజీ 100 రూపీస్ చొప్పున కొనుక్కుంటాను అని చెప్పేసి అని అన్నాడండి. ఈజ్ ఇట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్? అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ లో ఏమంటున్నాడు అంటే కనుక అది ఎలా ఉండాలంటే అబ్సల్యూట్, కంప్లీట్ గా ఉండాలంట. అండ్ ఆఫర్ లో ఉన్న ప్రతి టర్మ్ ని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఉండాలంట. అండ్ అన్కండిషనల్ గా ఉండాలంట. అంటే ఎడిషనల్ కండిషన్స్ ఏవి మనం పెట్టకూడదంట. సో ఇక్కడ ఈ సైకిల్ కొనుక్కోవాలని మనం యాడ్ చేసిన కండిషన్ వల్ల ఇక్కడ మనం ఇచ్చిన యాక్సెప్టెన్స్ అనేది ఏమవుతుందండి, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వదంట. సో వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవ్వదు అని చెప్పేసి అంటున్నారండి. యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్. అబ్సల్యూట్ గా ఉండాలి అంటే కంప్లీట్ గా ఉండాలి, అన్క్వాలిఫైడ్ అంటే అన్కండిషనల్ గా ఉండాలి అని చెప్పేసి చెప్తారండి. దీస్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ విత్ రెస్పెక్ట్ టు యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంటే ఎలా ఉండాలండి, acceptance must be communicated. First aspect, acceptance must be communicated. తర్వాత సెకండ్ ఆస్పెక్ట్ ఏంటండి, యాక్సెప్టెన్స్ అనేది ఎవరికి ఇవ్వాలండి, ఆఫరర్ కి మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. లేదా వాడు ఏజెంట్ కి ఇవ్వచ్చు. ఓకే, లేదా యాక్సెప్టెన్స్ అనేది ఖచ్చితంగా ఎవరు ఇవ్వాలి, ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వాలి అన్నారు. నెక్స్ట్
యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్, అన్కండిషనల్ గా ఉండాలి. యాక్సెప్టెన్స్ అనేది కంప్లీట్ గా ఉండాలి, అన్కండిషనల్ గా ఉండాలి అని చెప్పేసి చెప్పారండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ రూల్స్ రిగార్డింగ్ యాక్సెప్టెన్స్. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏమేమి ఉన్నాయో చూద్దాం. యాక్సెప్టెన్స్ మస్ట్ బి ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మేనర్ అని చెప్పేసి అని అంటున్నాడండి. రైట్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాక్సెప్టెన్స్ అనేది ఎలా ఉండాలంట, స్పెసిఫైడ్ మేనర్ లో ఉండాలంట. స్పెసిఫైడ్ మేనర్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఏ అనేవాడు బికి ఇక్కడ కార్ ని సేల్ చేస్తానని చెప్పి కార్ ని 50,000 సేల్ చేస్తానని చెప్పేసి ఆఫర్ ఇచ్చాడంట. ఏ అనేవాడు ఆఫర్ ఇచ్చాడంట. బి అనేవాడికి చెప్పాడంట ఏమని, నువ్వు కనుక యాక్సెప్టెన్స్ తెలియచేయాలనుకుంటే కనుక క్లియర్ గా ఇన్ రిటర్న్ ఫామ్ లో ఒక లెటర్ ద్వారా నువ్వు నాకు కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి అన్నాడంట. ఓకే, బికి ఏ ఏం చెప్పాడంటే ఆఫర్ లో టర్మ్ కింద నా కార్ ని నీకు 50,000 సేల్ చేస్తాను, కానీ నువ్వు యాక్సెప్టెన్స్ అనేది ఖచ్చితంగా నాకు ఎలా ఇవ్వాలంట, బై లెటర్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడంట. బై లెటర్ నువ్వు నాకు అంటే రిటర్న్ కమ్యూనికేషన్ ద్వారా నువ్వు నాకు యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పాడంటండి. ఎవరు? ఏ బికి. ఇక్కడ బికి చెప్పినప్పుడు బి ఇక్కడ 50,000 ఓకే నాకు కారు కొనుక్కోవడం ఓకే అని చెప్పేసి ఎలా చెప్పాలి, 50,000 కి నీ కారు కొనుక్కోవడం ఓకే అని చెప్పేసి ఎలా చెప్పాలి, రిటర్న్ గానే చెప్పాలండి. అప్పుడు మాత్రమే వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. ఓకే, సో ఇక్కడ బి అనేవాడు వచ్చి ఓరల్ గా చెప్పాడంట ఏకి ఏమని, నీ కార్ ని 50,000 కి కొనుక్కోవడానికి నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు అని చెప్పేసి ఓరల్ గా చెప్పాడంటండి. ఓకే, సో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అనే విషయం ఓరల్ గా చెప్పాడంట. ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్? నో, ఇది వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ కాదంట. ఓకే, రైట్. అప్పుడు ఏం చేయొచ్చండి, ఏ నీ యాక్సెప్టెన్స్ నేను చెప్పిన ఫామ్ లో లేదు కాబట్టి, అంటే నేను రిటర్న్ గా అడిగాను కాబట్టి రిటర్న్ గా లేదు కాబట్టి నీ యాక్సెప్టెన్స్ నేను ఏం చేస్తున్నాను, రిజెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి రిజెక్ట్ చేయొచ్చా? ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అని చెప్పేసి చెప్పొచ్చా? ఎస్, ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చంట. కానీ ఇక్కడ ఏ ఏం చేశాడంట, ఏ యాక్సెప్ట్ చేసేసాడంట. ఏ యాక్సెప్ట్ చేసాడంట. అది విత్ ఇన్ ద స్పెసిఫైడ్ మోడ్ లో, స్పెసిఫైడ్ మేనర్ లో లేకపోయినా స్పెసిఫైడ్ మేనర్ లో ఉందా. ఇప్పుడు వచ్చి ఏం చెప్పాడండి, బి వచ్చి ఓరల్ గా చెప్పాడంట. దాన్ని మనం ఏం చేస్తామంట, యాక్సెప్ట్ చేస్తామంట. ఓకే, ఎలాగోలా చెప్పావు కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తామంట. వన్స్ అలా యాక్సెప్ట్ చేసిన ఓరల్ గా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆ యాక్సెప్టెన్స్ ని యాక్సెప్ట్ చేసేసావు అనుకుంటే కనుక తర్వాత ఎప్పుడైనా సరే రిజెక్ట్ చేయొచ్చా? సపోజ్ ఏ అనేవాడు కార్ ని 50,000 కి సేల్ చేస్తానని చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా రిటర్న్ గా మాత్రమే, అంటే లెటర్ రూపంలో మాత్రమే నాకు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఏ చెప్పినప్పుడు, బి వచ్చి ఓరల్ గా చెప్పాడంట తన యాక్సెప్టెన్స్, ఓరల్ గా చెప్పాడంట. అప్పుడు ఏం చేశాడంటే ఓకే పర్లేదులే యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి యాక్సెప్ట్ చేస్తాడంట. తర్వాత ఏకి మంచి ఆఫర్ వచ్చిందంట సి దగ్గర నుంచి, 75,000కి నేను కారు కొనుక్కుంటానని చెప్పేసి ఇక్కడ సి వచ్చాడంట. సి వచ్చి 50,000 కాదు నేను 75,000 ఇస్తాను అని చెప్పేసి సి వచ్చాడంట. అప్పుడు ఏం ఆలోచిస్తాడండి, బితో ఎంటర్ అయిన కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుందాం అని ఆలోచిస్తాడు. ఎవరితో కాంట్రాక్ట్ ఎంటర్ అవుదాం అనుకుంటాడు, సితో కాంట్రాక్ట్ ఎంటర్ అవుదాం అని అనుకుంటాడు. ఎందుకంటే ఇక్కడైతే కార్ 50,000 వాల్యూ వస్తుంది, ఇక్కడైతే 75,000 వస్తుంది, అంటే అడిషనల్ గా ఒక 25,000 రూపీస్ వస్తాయి. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం వెతుక్కున్నాడంట, ఈ కాంట్రాక్ట్ ఎలాగలా క్యాన్సిల్ చేద్దామని వెతుక్కుంటుంటే వీడిచ్చిన ఆఫర్ ను ఒకసారి చూసుకుంటే ఏం తెలిసిందంట, నేను యాక్సెప్టెన్స్ ఎలా ఇవ్వాలన్నాను, లెటర్ ద్వారా ఇవ్వాలని చెప్పాను, దట్ ఈస్ రిటర్న్ గా ఇవ్వాలని చెప్పాను. కానీ వీడు ఏం చేశాడు, ఓరల్ గా ఇచ్చాడు. కాబట్టి ఈ ఓరల్ గా ఇచ్చిన దాన్ని నేను రిజెక్ట్ చేస్తాను ఇప్పుడు అని చెప్పేసి రిజెక్ట్ చేయొచ్చా అంటే చేయడానికి ఉండదు. ఎందుకంటే వన్స్ యాక్సెప్టెడ్, ఓరల్ గా చెప్పినా సరే, ఆ యాక్సెప్టెన్స్ ను ఓరల్ గా చెప్పినా సరే అప్పుడే నువ్వు ఏం చేసి ఉండాలి, రిజెక్ట్ చేసి ఉండాలి. నేను రిటర్న్ గా అడిగాను, నువ్వు ఓరల్ గా చెప్పావని చెప్పి రిజెక్ట్ చేసి ఉండాలి. ఆ ఓరల్ గా చెప్పినా సరే నువ్వు యాక్సెప్ట్ చేసావు కాబట్టి ఇంకా తర్వాత నువ్వు రిజెక్ట్ చేసే రైట్స్ అనేవి కోల్పోతావు. సో రిజెక్ట్ చేసే రైట్స్ అనేవి కోల్పోతావు అంటే ఖచ్చితంగా ఏ అనేవాడు బికి 50,000 రూపీస్ కి అమ్మి తీరాలి. ఓకే, సో దిస్ ఈస్
ద స్పెసిఫైడ్ మేనర్ గురించి మనం మాట్లాడుకునే ఆస్పెక్ట్ అండి, ఇంపార్టెంట్ ప్రొవిజన్. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ షుడ్ బి గివెన్ ఇన్ సమ్ యూజువల్ అండ్ రీజనబుల్ మేనర్ అని చెప్పేసి అని అంటున్నాడండి. యాక్సెప్టెన్స్ షుడ్ బి గివెన్ ఇన్ సమ్ యూజువల్ అండ్ రీజనబుల్ మేనర్. ఓకే, ఇక్కడ అగ్రిమెంట్ లో స్పెసిఫైడ్ మేనర్ అనేది చెప్పలేదంట. అగ్రిమెంట్ లో మనకి ఆఫర్ ఇచ్చినప్పుడు, ఏ అనేవాడు ఆఫర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పలేదంట, నువ్వు రిటర్న్ గా చెప్పాలి, ఓరల్ గా చెప్పాలి, ఇలా ఏం చెప్పలేదంట. ఇలా ఏమి చెప్పనప్పుడు జనరల్ గా ఏం చేయాలంట, ఇక్కడ బి యాక్సెప్టెన్స్ ఎలా తెలియజేయాలంటే కనుక యూజువల్ మేనర్ లో తెలియజేయాలంట. యూజువల్ మేనర్ లో తెలియజేయాలంటే బై ఓరల్ గా కానీ రిటర్న్ గా కానీ ఇవ్వడం, అది చేయడం అనండి. ఓకే, సో బి ఏం చేశాడంటే, సమ్ వాడు ఏమనుకున్నాడంటే, వాడు ఒక రెడ్ జెండా ఊపితే యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టు అని వాడు మనసులో అనుకుని వాడు ఏం చేశాడంటే ఒక రెడ్ జెండా ఊపాడండి. ఓకే, సో అది కరెక్ట్ గా కమ్యూనికేట్ అవుతుందండి? అవ్వదు. సో యూజువల్ మేనర్ లో చెప్పినట్టు అంటే కాదు. జనరల్ గా స్పెసిఫైడ్ మేనర్ అనేది స్పెసిఫిక్ గా అగ్రిమెంట్ లో చెప్పుకోకపోతే అక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఎలా ఉండాలి, యూజువల్ మేనర్ లో ఉండాలి అండ్ రీజనబుల్ మేనర్ లో ఉండాలి అని చెప్పేసి అని అంటున్నాడండి. ఆ రీజనబుల్ మేనర్ లో ఉంటేనే అప్పుడు అది యాక్సెప్టెన్స్ వ్యాలిడ్ అవుతుంది అనేది చెప్తున్నాడండి. స్పెసిఫైడ్ మేనర్ అనేది అగ్రిమెంట్ లో చెప్పుకోకపోతే, ఆఫర్ ఇచ్చినప్పుడు ఆ టర్మ్స్ లో చెప్పుకోకపోతే. ఓకే, నెక్స్ట్, యాక్సెప్టెన్స్ షుడ్ బి గివెన్ విత్ ఇన్ ద టైం ప్రిస్క్రైబ్డ్ ఆర్ విత్ ఇన్ ద రీజనబుల్ టైం అని చెప్పేసి అని అంటున్నాడండి. యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడు ఇవ్వాలంటండి, విత్ ఇన్ రీజనబుల్ టైం, విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టైం ఆర్ రీజనబుల్ టైం. ఈ ప్రిస్క్రైబ్డ్ టైం లోపు మనం ఏం చేయాలంటండి, విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ టైం లోపు మనం ఏం చేయాలంట, ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అని చెప్తున్నాడంటండి. యాక్సెప్టెన్స్ అనేది మనకి చెప్పాడంటే, ఏ అనేవాడు చెప్పాడంట, నా కార్ని 50,000 లోపలే 50,000 రూపీస్ కి నేను ఇస్తాను, కానీ నీ యాక్సెప్టెన్స్ ఖచ్చితంగా 1 డే లోపు నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడంట. అలాంటప్పుడు బి అనేవాడు ఎప్పుడు లోపు చెప్పాలంటండి, 1 డే లోపు ఖచ్చితంగా వచ్చి తన యాక్సెప్టెన్స్ అనేది చెప్పాలంటండి. ఆ 1 డే లోపు వీడు చెప్పలేదు అనుకోండి, అక్కడ ఏమవుతుందంట, యాక్సెప్టెన్స్ అనేది ఇక్కడ 1 డే లోపు కనుక వీడు చెప్పకపోతే కనుక ఇక్కడ ఆఫర్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సార్ ఒకవేళ బి 1 డే తర్వాత వచ్చి చెప్పిన ఆ డిలేని ఏం చేశాడంటే యాక్సెప్ట్ చేశాడంట. ఓకే పర్లేదులే, 2 డేస్ తర్వాత వచ్చి చెప్పాడంట బి తన యాక్సెప్టెన్స్. అయినా సరే ఏం చేశాడంటే, ఓకే పర్లేదు 2 డేస్ తర్వాత చెప్పినా పర్లేదు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ఏ చెప్పాడంట. ఓకే, సో 2 డేస్ తర్వాత అయినా పర్లేదు, నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి. సో అలాంటప్పుడు వన్స్ యాక్సెప్టెడ్, అక్కడ నిజంగా డిలే జరిగినా ఏ యాక్సెప్ట్ చేస్తే కనుక అది యాక్సెప్టెడా కదా, వన్స్ యాక్సెప్టెడ్ కంప్లీట్లీ యాక్సెప్టెడ్. సో ప్రిస్క్రైబ్డ్ టైం లోపు చెప్పకపోయినా సరే, ఒకవేళ వీడు ఆఫరర్ అనేవాడు యాక్సెప్ట్ చేస్తే కనుక ఆ యాక్సెప్టెన్స్ ఏమవుతుంది, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నాడండి. తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేయగలడండి, విత్ ఇన్ టైం లో చెప్పలేదని చెప్పేసి రిజెక్ట్ చేయలేడు అని చెప్పేసి చెప్తున్నాడండి. సార్ ఒకవేళ ప్రిస్క్రైబ్డ్ టైం అనేది మనకు చెప్పకపోతే అప్పుడు రీజనబుల్ టైం అనేది విల్ కమ్ ఇన్ టు పిక్చర్. సార్ వాట్ ఈస్ రీజనబుల్ టైం? రీజనబుల్ టైం అనేది కేస్ టు కేస్ మారిపోతుందండి. సపోజ్ ఏ అనేవాడు బి అనేవాడికి 100 kgs ఆఫ్ టమాటాస్ అమ్ముతాను అన్నాడు అంటే, ఓకే, సో బి అనేవాడు ఆ టమాటా పర్ కేజీ ఇక్కడ 10 రూపీస్ కి అమ్ముతాను అని చెప్పేసి చెప్పినప్పుడు, ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడికి ఆఫర్ ఇచ్చినప్పుడు బి అనేవాడు తన యాక్సెప్టెన్స్ 10 రోజుల తర్వాత చెప్పొచ్చండి. 10 రోజుల తర్వాత చెప్పడానికి ఏమి ఉండదండి. ఎందుకంటే 10 డేస్ తర్వాత చెప్తే కనుక ఏమవుతాయి, ఇక్కడ ఈ టమాటాలు పాడైపోతాయి. పెరిషబుల్ గూడ్స్. పెరిషబుల్ గూడ్స్ అంటే ఇక్కడ మాక్సిమం పీరియడ్ ఎంత అండి, ఒక 1 డే ఉంటదండి. ఆ 1 డే నుంచి ఇక్కడ టమాటోస్ అనేవి బాగోవు కాబట్టి ఇక్కడ రీజనబుల్ టైం అనేది కేస్ టు కేస్ అనేది మారిపోతుందండి. కార్ని కార్ కి 1 డే రీజనబుల్ టైం అండి. కార్ ట్రాన్సాక్షన్ లో 1 డే రీజనబుల్ టైం కాదు, కానీ టమాటాస్ లో 1 డే ఇస్ ద రీజనబుల్ టైం. ఎందుకంటే ఇవి పెరిషబుల్ గూడ్స్ కాబట్టి, ఇవి డ్యూరబుల్. సో కాబట్టి ఇక్కడ పెరిషబుల్స్ కి అయితే కనుక ఎప్పుడు కూడా ఒకలాగా టైం ఉంటది, డ్యూరబుల్స్ కి ఒకలాగా టైం ఉంటది అని చెప్పేసి మనకు చెప్తున్నారండి. సో కాబట్టి రీజనబుల్ టైం అనేది కేస్ టు కేస్ మారిపోతుంది అని చెప్పేసి మనకి చెప్పాడు. నెక్స్ట్,
యాక్సెప్టెన్స్ అండ్ నెక్స్ట్ యాక్సెప్టెన్స్ షుడ్ బి గివెన్ బిఫోర్ ది ల్యాప్స్ ఆఫ్ ఆఫర్. ఆఫర్ అనేది ల్యాప్స్ అయ్యే లోపు మనం ఏం చేయాలంటే యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వాలంట. సార్ ఎప్పుడెప్పుడు ఆఫర్ ల్యాప్స్ అవుతుంది, ల్యాప్స్ ఆఫ్ ఆఫర్ గురించి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటామండి. ఆ ల్యాప్స్ ఆఫ్ ఆఫర్ ఎక్కడైతే జరుగుతుందో ఆఫర్ ల్యాప్స్ అయ్యే లోపు మనం ఏం చేయాలంటే యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చూద్దాం. యాక్సెప్టెన్స్ should show an intention that the acceptor is willing to fulfill the uh, okay. The acceptance should show an intention that the acceptor is willing to fulfill the terms of the acceptance అని చెప్పేసి అని అంటున్నాడండి. యాక్సెప్టెన్స్ షుడ్ షో ఇన్ ఇంటెన్షన్ ఆఫ్ ది యాక్సెప్టర్ విల్లింగ్ టు ఫుల్ఫిల్ ద టర్మ్స్ ఆఫ్ ది యాక్సెప్టెన్స్. అంటే ఆఫర్ యొక్క టర్మ్స్ అన్నిటినీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే ఏ విధమైన దీనికి మనం అబ్జెక్షన్ అనేది పెట్టకూడదు. సో కంప్లీట్ గా మన యాక్సెప్టెన్స్ అనేది అన్ని టర్మ్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా మన యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అని చెప్తున్నాడండి. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ కెనాట్ బి ప్రెజ్యూమ్డ్ ఫ్రమ్ సైలెన్స్. ఓకే, సపోజ్ ఏ అనేవాడు బి అనేవాడికి ఒక ఆఫర్ ఇచ్చాడంట, తన కార్ ని 50,000 సేల్ చేస్తానని చెప్పేసి అని. ఇక్కడ ఏ ఏం చెప్పాడంట టర్మ్, నేను నీకు కార్ ని 50,000 కి సేల్ చేస్తాను అని చెప్పి ఇక్కడ ఏమన్నాడంటండి, నువ్వు గనక 2 days లో ఏమీ చెప్పకపోతే గనక 2 days లో ఏ విషయం స్పెసిఫై చేయకపోతే గనక, ఏ విషయం నువ్వు నాకు చెప్పకపోతే గనక అక్కడ ఆటోమేటిక్ ఏమైపోయినట్టంట, యాక్సెప్టెన్స్ అనేది నువ్వు ఇచ్చేసినట్టుగా భావిస్తాను అని చెప్పేసి అన్నాడంట. అలా చెప్పొచ్చండి యాక్సెప్టెన్స్ అంటే. యాక్సెప్టెన్స్ కెనాట్ బి ప్రెజ్యూమ్డ్ ఫ్రమ్ సైలెన్స్ నుంచి యాక్సెప్టెన్స్ అనేది ప్రెజ్యూమ్ చేసుకోలేము అని చెప్పేసి చెప్తున్నాడు అంటండి. ఓకే, ఏ అనేవాడు బి అనేవాడికి 2 days లోపు నువ్వు నాకు యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే ఇంకా కంప్లీట్ గా యాక్సెప్టెన్స్ నువ్వు ఇచ్చినట్టుగా భావిస్తాను అని చెప్పేసి అని అంటున్నాడంటండి. సో అలా సైలెన్స్ నుంచి యాక్సెప్టెన్స్ ని ప్రెజ్యూమ్ చేస్తానని చెప్పేసి అని అంటున్నాడంట. ఈజ్ ఇట్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అని చెప్పేసి అని చెప్తున్నారంట. ఓకే, సో యాక్సెప్టెన్స్ అనేది సైలెన్స్ నుంచి ప్రెజ్యూమ్ చేసుకోవచ్చా అని చెప్పేసి అంటే వీడేం చెప్పాడంటే టర్మ్, నువ్వు 2 days లోపు ఏమి చెప్పకపోతే ఆటోమేటిక్ గా నేను ఏం అనుకుంటాను, నువ్వు యాక్సెప్ట్ చేస్తావని చెప్పేసి అనుకుంటాను అని చెప్పేసి అనొచ్చండి. టర్మ్స్ అలాంటివి పెట్టచ్చు అంటే సైలెన్స్ కెనాట్ బి ప్రెజ్యూమ్డ్ యాజ్ ఏ యాక్సెప్టెన్స్ ని సైలెన్స్ నుంచి ప్రెజ్యూమ్ చేసుకోలేము అని చెప్పేసి అని చెప్తున్నాడంట. ఓకే, నెక్స్ట్, యాక్సెప్టెన్స్ మే బి ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. యాక్సెప్టెన్స్ అనేది ఎలా ఉండొచ్చు అంటే ఎక్స్ప్రెస్ గా ఉండొచ్చు లేదా ఇంప్లైడ్ గా ఉండొచ్చు అంట. సార్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటండి, బై వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ రిటర్న్. వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ రిటర్న్ గా ఉండొచ్చు లేదా వర్డ్ ఆఫ్ మౌత్ ఉండొచ్చు. లేదా ఇంప్లైడ్ అంటే యాక్ట్ ఆర్ కండక్ట్ ఆఫ్ ది పార్టీస్. యాక్ట్ ఆర్ కండక్ట్ ఆఫ్ ది పార్టీస్ అని చెప్పేసి అని అంటున్నారండి. అంటే బై ఎక్స్ప్రెస్ అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా కానీ రిటర్న్ గా కానీ యాక్సెప్టెన్స్ ఇవ్వచ్చు. అలాగే ఇంప్లాయిడ్ యాక్ట్ ఆర్ కండక్ట్ ఆఫ్ ది పార్టీస్. నిన్న సో మనకి నేను కొబ్బరి బండాల గురించి మనం మాట్లాడుకుంటే, సో అక్కడ మనం వెళ్ళి నించుంటే ఆయన కొబ్బరి బండ కొట్టించారన్న ఆటోమేటిక్ గా అది మనం తీసుకుని కన్జ్యూమ్ చేయడమే మనం ఏం చేస్తున్నట్టంట, యాక్సెప్టెన్స్ అనేది ఇస్తున్నట్టంట. అంటే ది యాక్ట్ ఆఫ్ కన్జ్యూమింగ్ ఈజ్ ఆల్సో ఇంప్లైడ్ యాక్సెప్టెన్స్ అని చెప్పేసి అని ఇక్కడ చెప్తున్నాడండి. అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ అనేది ఎలా ఉండొచ్చు అంటే ఇద్దరు ఎక్స్ప్రెస్ గా ఉండొచ్చు లేదా ఇంప్లైడ్ గా ఉండొచ్చు అని చెప్పేసి అని మనకు చెప్తున్నారండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ద యాక్సెప్టెన్స్ అని చెప్పేసి అని అంటున్నాడండి. యాక్సెప్టెన్స్ అనేది ఈ డెఫినేషన్ ఏంటి, అది యాక్సెప్టెన్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నామండి. ఓకే, నెక్స్ట్
కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. మనం ఆఫర్ కమ్యూనికేట్ చేయబడాలి, యాక్సెప్టెన్స్ కూడా కమ్యూనికేట్ చేయబడాలి అని చెప్పేసి నిన్న మనం మాట్లాడుకున్నాం. ఆఫర్ అనేది ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి, యాక్సెప్టెన్స్ కూడా మనం కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుకున్నాం అండి. సో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ కమ్యూనికేషన్ గురించి ఇప్పుడు ఒకసారి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండి. సో ఇక్కడ జనరల్ గా ఓరల్ కమ్యూనికేషన్ లో అయితే కనుక నేను ఆఫర్ ఇవ్వడం, అది మీరు వినడం, అది మీ నాలెడ్జ్ లోకి రావడం, దాని యాక్సెప్టెన్స్ అనేది మీరు ఇవ్వడం, అది నా నాలెడ్జ్ లోకి రావడం, ఇవన్నీ నార్మల్ గా జరిగిపోతాయండి. ఇది కమ్యూనికేట్ అయిపోతుంది. ఆఫర్ అనేది ఓరల్ గా అయితే కనుక ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అనేది ఓరల్ గా కమ్యూనికేట్ అవుతుంది. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అనేది ఏదైతే చెప్తున్నాడో ఇదంతా కూడా ఏ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాడంటే లెటర్ కమ్యూనికేషన్ అండి. రిటర్న్ కమ్యూనికేషన్ లో ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ గురించి మనకి మాట్లాడుతున్నాడండి. ఈ టాపిక్ మొత్తాన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా, ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పడం ద్వారా మనం ఏం చేద్దామండి, ఒక ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అనేది కంక్లూజన్ కి అనేది వద్దామండి. ఓకే, రైట్. సో communication of offer and acceptance. Communication of offer and acceptance, right? So communication of offer and acceptance గురించి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒక డీటెయిల్డ్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి చూద్దాం. సో on 1st April 2020 నాడు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఏ అనేవాడు బి అనేవాడికి తన కార్ ని 50,000 సేల్ చేయడం అనేది కాంట్రాక్ట్ అంటండి. ఏ అనేవాడు లెటర్ ఆఫ్ ఆఫర్ రాసాడంటండి. రిటర్న్ లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది రాసాడంట. ఓకే, దాన్ని ఒక 2 days తర్వాత 3/4/2020 నాడు ఆఫర్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని పోస్ట్ చేశాడంట. పోస్టెడ్. ఓకే, సో ఆఫర్ ని రాయడం అనేది, ఆఫర్ లెటర్ రాయడం అనేది 1/4/2020 నాడు జరిగితే ఆఫర్ ఏం చేశాడంటండి 3/4/2020 నాడు లెటర్ ని పోస్ట్ చేశాడంట. ఓకే, ఈ పోస్ట్ చేసిన లెటర్ 5/4/2020 నాడు లెటర్ రీచ్డ్ బి. ఎవరిని రీచ్ అయిందంటండి, లెటర్ బి ని రీచ్ అయిందంట. ఓకే, ఇలా రీచ్ అయిన లెటర్ ని 7/4/2020 నాడు ఇక్కడ బి లెటర్ ని చదివాడంట. అంటే ఆఫర్ అమ్మా, ఆ లెటర్ రీచ్ అవడం వేరు, నేను ఆఫర్ తెలుసుకోవడం కమ్స్ టు నాలెడ్జ్ వేరు. రెండు వేరుగా రాస్తున్నానండి. అంటే లెటర్ తీసుకున్న వెంటనే చదువుతాడు కదా సార్ అంటే వీడు ఏం చేసినట్టే లెటర్ తీసుకున్న తర్వాత 2 రోజుల తర్వాత చదివాడండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది తర్వాత చెప్తానండి. ఓకే, ఆఫర్ అనేది లెటర్ రీచ్డ్ బి 5వ తారీఖు, తర్వాత 7వ తారీఖు ఏం చేశాడంటే ఆఫర్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ బి. సో ఆఫర్ ఏమొచ్చిందంట, ఏ రాసిన ఆఫర్ జస్ట్ ఆడి కమ్యూనికేషన్ లోకి, ఆడి నాలెడ్జ్ లోకి ఎప్పుడు వచ్చిందంట 7వ తారీఖు వచ్చిందంట. సో వీడు 9/4/2020 నాడు ఏం చేశాడంటే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ డ్రాఫ్ట్ చేసాడంట. ఓకే, రాసాడంట లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. ఓకే, తర్వాత ఈ లెటర్ ని 11/4/2020 నాడు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పోస్టెడ్. లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఏం చేశాడంటండి, పోస్ట్ చేశాడంట. ఇప్పుడు 11/4/2020. ఓకే, తర్వాత 13/4/2020 ఏం జరిగిందంట, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ రీచ్డ్ ఏకి రీచ్ అయిందంట. ఓకే, రైట్. సో ఆ తర్వాత 15
4/2020న ఏం జరిగిందంట? లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇక్కడ 13వ తారీఖు రిసీవ్ చేసుకున్న లెటర్ ని 15వ తారీఖున వాడు ఏం చేశాడండి? ఓపెన్ చేసి చూసాడంట. లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఏ. ఏకి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది కమ్స్ టు ద నాలెడ్జ్. సో ఇక్కడ వీడిచ్చిన ఆఫర్, వీడిచ్చిన యాక్సెప్టెన్స్ తో ఏమవుతుందంటే అండి, అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ కి కన్సిడరేషన్ యాడ్ అయితే కనుక ఇక్కడ ఆఫర్ కి యాక్సెప్టెన్స్ యాడ్ అయితే ప్రామిస్ అవుతుంది. ప్రామిస్ కి కన్సిడరేషన్ యాడ్ అయితే అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ యాడ్ అయితే అది కాంట్రాక్ట్ అవుతుందండి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆఫర్ అనేది ఎప్పుడు కమ్యూనికేషన్ కంప్లీట్ అయింది, ఆఫర్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయింది. ఇక్కడ మనం చూడాల్సిన క్వశ్చన్స్, మన దగ్గర ఉన్న క్వశ్చన్స్ అనేవి ఇక్కడ రాస్తున్నానండి. సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే కనుక ఫస్ట్ వన్, when offer communication completed, ఎప్పుడు ఆఫర్ కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్, when acceptance communication completed. ఓకే, అంటే ఎప్పుడు యాక్సెప్టెన్స్ కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, రైట్. when can we revoke offer? మన ఆఫర్ ని ఎప్పుడు మనం రివోక్ చేసుకోవచ్చు? when can we revoke acceptance? అంటే మనం ఇచ్చిన యాక్సెప్టెన్స్ ని ఎప్పుడు లోపు మనం ఏం చేసుకోవచ్చు? క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఎప్పటి వరకు మనం రివోకేషన్, క్యాన్సిలేషన్ అనేది యాక్సెప్టెన్స్ క్యాన్సిలేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం ఆఫర్ ని రివోక్ చేసుకోవచ్చు, ఆఫర్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నారండి. ఆకాంక్ష ఒకసారి స్పీకర్ ఆఫ్ చేయమ్మా. ఓకే, సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న క్వశ్చన్స్ అండి. ఏంటంటే ఆఫర్ ఎప్పుడు కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, యాక్సెప్టెన్స్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు లోపు మనం ఆఫర్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎప్పుడు లోపు మనం యాక్సెప్టెన్స్, మనం ఇచ్చిన యాక్సెప్టెన్స్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అమ్మా, ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోలేకపోతే ఏమవుతుందండి? వన్స్ ఆఫర్ కి యాక్సెప్టెన్స్ యాడ్ అయిపోతే జనరల్ గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో కన్సిడరేషన్ ఉంటది కాబట్టి ఆటోమేటిక్ అగ్రిమెంట్ అయిపోతుంది. అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ కనుక యాడ్ అయిందా, అక్కడ ఎవడో ఆపలేడండి. కాంట్రాక్చువల్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. అందుకోసం అని చెప్పేసి ఈ డేట్స్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్ అంతా ఒకసారి మళ్ళీ చూడండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ కాంట్రాక్ట్ ఏంటంటే ఏ అనేవాడు బి కి కార్ ని 50,000 సేల్ చేయడం అనేది కాంట్రాక్ట్ అండి. ఇందులో లెటర్ ఆఫ్ ఆఫర్ అనేది రాసాడంట, డ్రాఫ్టెడ్ అంటారు. ఓకే, సో రిటన్ ఆర్ డ్రాఫ్టెడ్ ఏ రోజు? 1st ఏప్రిల్ నాడు. దీన్ని ఎప్పుడు పంపించాడండి? 3/4/2020 నాడు లెటర్ ని పోస్ట్ చేశాడంట. ఆ పోస్ట్ చేసిన లెటర్ 5వ తారీఖు రీచ్ అయిందంట బిని. ఆ రీచ్ అయిన లెటర్ వాడు ఓపెన్ చేసి చూసింది ఎప్పుడండి? 7వ తారీఖు చూసాడంట. ఆఫర్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ బి 7వ తారీఖు అంట. తర్వాత వాడు యాక్సెప్టెన్స్ ఎప్పుడు రాశాడండి? 9వ తారీఖు రాశాడంటండి. దాన్ని ఎప్పుడు పోస్ట్ చేశాడంటండి? 11వ తారీఖు పోస్ట్ చేశాడంటండి. అది ఎప్పుడు రీచ్ అయిందంటండి? 13వ తారీఖు రీచ్ అయిందంటండి. ఆ దాన్ని ఎప్పుడు వీడు తెరిచి చూసాడంటండి? 15వ తారీఖు తెరిచి చూసాడంటండి. అలాంటప్పుడు ఈ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లో ఎప్పుడు కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అనేది కంప్లీట్ అయినట్టు అని చెప్పేసానంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ 7th డేట్ అండి. ఆఫర్ ఎప్పుడైతే ఆఫరీకి కమ్స్ టు ద నాలెడ్జ్ లోకి వస్తుందో, ఇక్కడ ఏ అనేవాడు ఇచ్చిన ఆఫర్ బి కి ఎప్పుడు నాలెడ్జ్ లోకి వస్తుందో ఆ రోజున ఆఫర్ కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. అంటే ఇక్కడ డేట్ ఎంతండి? 7/4/2020. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? వెన్ ద ఆఫర్ కమ్యూనికేషన్ ఇస్ కంప్లీటెడ్.
ఆఫర్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయినట్టు అని చెప్పేసానంటే 7/4/2020 నాడు కంప్లీట్ అయినట్టు. ఎందుకంటే when it comes to the knowledge of the offerer, సారీ ఆఫరీకి ఎప్పుడైతే నాలెడ్జ్ లోకి వస్తుందో అప్పుడు ఆఫర్ అనేది కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు అని చెప్పేసి అని అంటాడండి. ఓకే, రైట్. నెక్స్ట్, when the acceptance communication is completed, acceptance కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అనేది ఎప్పుడు అయినట్టు అని చెప్పేసానంటే ఇక్కడికి వచ్చేసరికి ప్రొవిజన్ ఎలా ఉంటుందంటే కనుక ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా, బి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా ఉన్నదంటండి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగ సార్ అని చెప్పేసానంటే ఇక్కడ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే బి పోస్ట్ చేస్తాడో, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే బి పోస్ట్ చేస్తాడో అప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్సెప్టెన్స్ అనేది యాడ్ అయిపోయినట్టే. అంటే when the acceptance communication is completed అనుకుంటే కనుక ది ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే కనుక లెటర్ పోస్టెడ్ అంటే ఎప్పుడండి 11/4/2020 లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎప్పుడు పోస్ట్ చేసాం 11/4/2020. కాబట్టి ఆ లోపు అక్కడతో మనకి ఏమైపోతుంది అంటే యాక్సెప్టెన్స్ అనేది కంప్లీట్ అయిపోతుందంటే కమ్యూనికేషన్. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి బి పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ ఈ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే నాలెడ్జ్ ఆఫ్ ఏకి వస్తుందో అప్పుడు కంప్లీట్ అవుతుందంట. అంటే ఇక్కడ బి పాయింట్ ఆఫ్ వ్యూలో 15/4/2020. when acceptance of communication ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా, బి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా ఉన్నది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే కనుక మనకి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మనం పోస్ట్ చేస్తామో ఆ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పోస్టెడ్ డేట్ అనేది ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ అయినట్టంట. అలాగే బి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కంప్లీట్ అయినట్టంట 15/4/2020 మనకి కంప్లీట్ అయినట్టు అని చెప్పేసి అని చెప్తున్నారండి. ఏంటంటే when it comes to the knowledge of A. ఓకే, when can we revoke the offer? ఏ అనేవాడు ఆఫర్ ని క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాడంట. ఎప్పుడు లోపు క్యాన్సిల్ చేసుకోవాలి సార్ అని చెప్పేసానంటే ఎప్పుడు లోపు క్యాన్సిల్ చేసుకోవచ్చండి. ఏ అనేవాడు ఆఫర్ ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాడంట. ఎప్పుడు లోపు క్యాన్సిల్ చేసుకోవచ్చండి అంటే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఇప్పుడు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఇస్తే కనుక ఇక్కడ ఏమవుతుంది ఆఫర్ కి యాక్సెప్టెన్స్ అనేది యాడ్ అయిపోతుందండి. వన్స్ ఆఫర్ కి యాక్సెప్టెన్స్ అనేది యాడ్ అయిపోయి ఇక్కడ కన్సిడరేషన్ ఉంది కాబట్టి అగ్రిమెంట్ అయిపోయి ఇక్కడ ఎన్ఫోర్సబిలిటీ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిపోతే ఇమిడియట్ గా కాంట్రాక్ట్ అయిపోతుంది. సో ఎప్పుడు లోపు మనం రివోక్ చేసుకోవచ్చు అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే కనుక యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో కంప్లీట్ అయ్యే లోపు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ రివోక్ చేసుకోవచ్చు అంటండి. ఆఫర్ ని రివోక్ చేసుకోవాలనుకుంటే కనుక ఎప్పుడు లోపు రివోక్ చేసుకోవాలి, ఏ కనుక రివోక్ చేసుకోవాలనుకుంటున్నాడు, ఏ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ లోపు మనం క్యాన్సిల్ చేసుకోవాలంట. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది 11/4/2020 కాబట్టి ఇక్కడ 11/4/2020 లోపు మనం బిఫోర్ 11/4/2020 we can cancel the ఆఫర్ ని ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే యాక్సెప్టెన్స్ అనేది యాడ్ అయ్యే లోపు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అంట. అలా క్యాన్సిల్ చేసుకోవాలంటే ఏం చెప్తున్నాడండి 11/4/2020 లోపు మనం ఏం చేయాలంట క్యాన్సిల్ చేసుకోవాలి. మరి ఎప్పుడు యాక్సెప్టెన్స్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు సార్ అంటే బి పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే కనుక 15వ తారీఖు అండి. ఎప్పుడైతే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఏ అంటాడో అప్పుడు లోపు క్యాన్సిల్ చేసుకోవచ్చు అంట. యాక్సెప్టెన్స్ అనేది ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు అంట ఏ నాలెడ్జ్ లోకి రావడానికి ముందే మనం క్యాన్సిల్ చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు అండి. ఓకే, సో లెటర్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ ఏ లోకి రాకముందే అంటే బిఫోర్ 15/4/2020 కంటే ముందే మనం ఏం చేసుకోవాలంటే ఆఫర్ ని యాక్సెప్టెన్స్ ని క్యాన్సిల్ చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు అండి. ఓకే, రైట్ సార్. హౌ కెన్ వి కమ్యూనికేట్? రివోకేషన్ ని మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి అంటే క్యాన్సిలేషన్ ని అని చెప్పేసి అంటే స్పీడియర్ మోడ్. ఈ స్పీడియర్ మోడ్ అంటే ఇక్కడ నార్మల్ గా ఈ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీడు పోస్ట్ చేసే లోపు మనం ఆఫర్ ఇచ్చాము. ఆఫర్ ఇచ్చిన తర్వాత మనం స్పీడియర్ మోడ్ ఈ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీడు పోస్ట్ చేసే లోపు మనకి వాడికి ఈ కమ్యూనికేషన్ అనేది రీచ్ అయిపోవాలంటే రివోకేషన్ క్యాన్సిలేషన్ అనేది. అలాగే
బి ఇక్కడ 15వ తారీఖు లోపు ఇక్కడ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వీడు కమ్స్ టు ద నాలెడ్జ్, వీడు నాలెడ్జ్ లోకి వచ్చే లోపు మనం ఏం చేయాలంటే ఇక్కడ పీడిఆర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ద్వారా ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే రివోకేషన్ ని కమ్యూనికేట్ చేయాలి. రివోకేషన్ ఖచ్చితంగా ఏం చేయాలి, కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే రైట్. నెక్స్ట్ సార్, లెటర్ రీచ్ అవ్వడం, వీడియో నాలెడ్జ్ లోకి రావడం రెండు వేరు వేరు ఈవెంట్స్ సార్. అంటే జనరల్ గా ఇక్కడ వేరు వేరుగా ఇస్తే ఎలా ఉంటుందని చెప్పానండి. నార్మల్ గా లెటర్ రాగానే ఓపెన్ చేసి చదివేస్తారు కాబట్టి మీకు క్వశ్చన్ లో, మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ లో లెటర్ రీచ్డ్ బి అని మాత్రమే చెప్తాడండి. లెటర్ రీచ్డ్ బి అని చెప్పేసి డేట్ మాత్రమే ఇస్తాడు. ఒకవేళ అలా డేట్ కనుక ఇస్తే ఈ రెండు కూడా ఒకటే అని చెప్పేసి తీసుకోండి. లెటర్ రీచ్ అయిన రోజే వాడు ఓపెన్ చేసి కమ్స్ టు ద నాలెడ్జ్ అని చెప్పేసి తీసుకోండి. అలా కాకుండా క్వశ్చన్ లో కనుక లెటర్ రీచ్ అయిన డేట్ వేరు, వాడు తెరిచి చదివిన డేట్ వేరు అని చెప్పేసి ఇస్తే కనుక రెండింటిని ఇలా విడివిడిగా రాసుకోవాలి. ఓకే, లేదు అంటే కనుక మనం ఏం చేయాలి, రెండింటిని ఇప్పుడు రీచ్ అయిన రోజునే మనం ఓపెన్ చేసి చదివేయడం అని చెప్పేసి మనం ప్రిజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. అందుకోసమనే మీకు ఈ డిఫరెన్స్ తెలియడం కోసమే రెండు వేరు వేరుగా రాశానండి. లెటర్ రీచ్ అవడం వేరు, లెటర్ కమ్స్ టు ద నాలెడ్జ్ వేరు. మనకు ప్రొవిజన్ ఏంటంటే కనుక లెటర్ కమ్స్ టు ద నాలెడ్జ్, ఆఫర్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ బి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ కూడా మనం లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ 5 క్వశ్చన్ కి మనం ఆన్సర్స్ అనేవి రాసుకున్నామండి. ఓకే రైట్. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి. ఇక్కడ ఏ అనేవాడు తన ఆఫర్ ని రాసినప్పుడు ఇక్కడ ఏంటంటే వీడు ఆఫరు వచ్చింది. దాని తర్వాత వీడు ఇమ్మీడియట్ గా ఏం చేశాడు, రివోకేషన్ కూడా రాసాడండి. సో ఒక రోజు తర్వాత రివోకేషన్ రాశాడు. ఈ రెండిట్లోని ఫస్ట్ వీడు రివోకేషన్ కనుక చూసాడు అంటే కనుక, లేదా ఆఫర్ ని రివోక్ చేసినట్టు చూసాడు అంటే కనుక ప్రాబ్లం లేదండి, అది రివోక్ అయిపోతుంది. ఎందుకంటే వాడు యాక్సెప్టెన్స్ ఇచ్చే లోపే అక్కడ ఏమైంది, రివోకేషన్ లెటర్ అనేది వచ్చింది. కానీ యాక్సెప్టెన్స్ దగ్గర అలా కాదంట. యాక్సెప్టెన్స్ దగ్గరకు వచ్చేసరికి వీడు ఏకి వాడి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ రీచ్ అయింది ఏంటండి, అలాగే అక్కడ ఒకే రోజున లెటర్ ఆఫ్ రివోకేషన్ కూడా, యాక్సెప్టెన్స్ రివోకేషన్ కూడా ఏని రీచ్ అయిందంట. అమ్మా ఇక్కడ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఏని రీచ్ అయింది, అలాగే దాని రివోకేషన్ కూడా అదే ఆ రోజే రీచ్ అయిందంటండి. మరి అలాంటప్పుడు అక్కడ ఆఫర్ కి యాక్సెప్టెన్స్ యాడ్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తారంటే, ఏ అనేవాడు ఫస్ట్ ఏ లెటర్ ఓపెన్ చేసి చూశాడు అని చెప్పేసి చూడాలంట. ఏ అనేవాడు ఫస్ట్ యాక్సెప్టెన్స్ లెటర్ ఓపెన్ చేసి చూసాడు అనుకోండి, అక్కడ యాక్సెప్టెన్స్ అనేది యాడ్ అయిపోయినట్టే. తర్వాత ఇంకా రివోకేషన్ చూసినా సరే ఇంకా క్యాన్సిల్ అవ్వదండి. అలా కాకుండా ఏ అనేవాడు ఫస్ట్ క్యాన్సిలేషన్ లెటర్ ఓపెన్ చేశాడు అనుకోండి, బిఫోర్ యాక్సెప్టెన్స్ లెటర్ ఓపెన్ చేయడానికి అంటే ముందు ఈ రివోకేషన్ క్యాన్సిలేషన్ లెటర్ కనుక ఓపెన్ చేశాడు అనుకోండి, అసలు ఆఫర్ అనేది ఏమైపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, రివోక్ అయిపోతుంది. ఓకే రైట్. సరే, తన యాక్సెప్టెన్స్ అనేది ఏదైతే ఇచ్చాడో బి, అది రివోక్ అయిపోతుంది. లేకపోతే వన్స్ వీడు కనుక ఫస్ట్ ఏ లెటర్ చూసాడో, యాక్సెప్టెన్స్ లెటర్ చూసిన తర్వాత రివోకేషన్ లెటర్ చూసినా సరే, ఫస్ట్ యాక్సెప్టెన్స్ లెటర్ చూసిన వెంటనే ఆఫర్ కి ఏమైపోతుంది అంటే యాక్సెప్టెన్స్ అనేది యాడ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే రైట్ అమ్మా, ఇది కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అండ్ క్యాన్సిలేషన్, రివోకేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడే మనం ఒకసారి స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఏంటంటే, ఇండియన్ లా కి ప్లస్ మనం నేర్చుకునేది ఇండియన్ లా ప్లస్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇండియన్ లా అండ్ ఇంగ్లీష్ లా నేర్చుకుంటాము. ఇండియన్ లా కి ఇంగ్లీష్ లా కి డిఫరెన్సెస్ నేర్చుకుంటాము. సో దట్ వీ కెన్ లర్న్ ఇంగ్లీష్ లా ఆల్సో మనకి తెలుస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇండియన్ లా కి ఇంగ్లీష్ లా కి డిఫరెన్సెస్ లో ఫస్ట్ డిఫరెన్స్ ఇప్పుడు చెప్తున్నానండి. ఏంటంటే కనుక ఇక్కడ నార్మల్ గా ఏం చెప్పారండి, వెన్ ఆఫర్ కమ్యూనికేషన్ కంప్లీటెడ్ అంటే ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ది ఆఫరీ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కూడా ఇంగ్లీష్ లాలో కూడా సేమ్ అండి. వెన్ ద యాక్సెప్టెన్స్ ఈస్ కంప్లీటెడ్, యాక్సెప్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈస్ కంప్లీటెడ్ అంటే కనుక ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒకలాగా, బి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒకలాగా ఇండియన్ లాలో చెప్పారండి. కానీ ఇంగ్లీష్ లాలో ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ, రెండు పాయింట్ ఆఫ్ వ్యూ లేవు. ఏంటంటే కనుక వెన్ ద లెటర్ పోస్టెడ్, లెటర్ కనుక మనం పోస్ట్ చేస్తే అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లోని, బి పాయింట్ ఆఫ్ వ్యూ లోని లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే.
అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందంటండి, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పోస్టెడ్. కానీ మన ఇండియాలో మాత్రం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పోస్టెడ్ అండి. బి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కమ్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ది ఏ. కానీ ఇంగ్లీష్ లాలో అలా లేదు. ఇక్కడ రెండు డేట్స్ ఏవైతే ఉన్నాయో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరు బి పాయింట్ ఆఫ్ వ్యూలో వేరు అని ఇక్కడ ఏవైతే ఉన్నాయో అలా ఇంగ్లీష్ లాలో లేదంట. సో ఇంగ్లీష్ లాలో ఉన్నది ఒకటి డైరెక్ట్ గా ఏంటంటే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పోస్టెడ్ అని అంట. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, completion of communication of offer and acceptance, revocation of offer and acceptance, and communication of revocation of offer and acceptance గురించి మనం టోటల్ కాన్సెప్ట్ మొత్తాన్ని ఈ టోటల్ కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అనే దాంట్లో నేర్చుకున్నామంటండి. ఓకేనా, రైట్. సో ఇంకా ఈ టాపిక్ లో మనకి మిగిలింది ఏంటంటే కనుక ల్యాప్స్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. ఓకే సార్, ల్యాప్స్ ఆఫ్ ఆఫర్ అనేది మిగిలిందంట. దాని గురించి చూస్తే ఈ చాప్టర్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుందంట. ఓకే రైట్, చూద్దామండి. ల్యాప్స్ ఆఫ్ ఆఫర్. సార్ ఆఫర్ అనేది ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది అని చెప్పేసానంటే బై కమ్యూనికేషన్ ఆఫ్ నోటీస్ ఆఫ్ రివోకేషన్ అంటున్నాడండి. ఫస్ట్ ఆఫర్ అనేది ఎప్పుడు ల్యాప్స్ అవుతుందంట, మనం క్యాన్సిలేషన్ ఆఫ్ ఆఫర్ అనేది ఇచ్చినప్పుడు. నోటీస్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఆఫర్. సార్ నేను ఒక ఆఫర్ ఇచ్చాను, దాని తర్వాత నేను ఏం చేశాను, ఇమీడియట్ గా నా ఆఫర్ ని క్యాన్సిల్ చేసేస్తున్నానని చెప్పేసి నోటీస్ అనేది ఇచ్చానంటండి. నేను ఇచ్చిన ఆఫర్ చెల్లదు అని చెప్పేసి. అంటే నోటీస్ ఆఫ్ రివోకేషన్ ఎప్పుడైతే నేను సర్వ్ చేస్తానో, నోటీస్ ఆఫ్ రివోకేషన్ అనేది నేను ఎప్పుడైతే సర్వ్ చేస్తానో అప్పుడు ఏమైపోతుందంటే అండి నా ఆఫర్ అనేది ల్యాప్స్ అవుతుందంట. ఇంకెప్పుడు ల్యాప్స్ అవుతుంది సార్ నా ఆఫర్? బై ల్యాప్స్ ఆఫ్ టైం. నేను మీకు ఆఫర్ ఇచ్చి 2 days టైం ఇచ్చానంట. 2 days లో మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి. 2 days అయిపోయింది కానీ మీరు యాక్సెప్ట్ చేయలేదండి, ఆటోమేటిక్ ఆఫర్ ఏమైపోతుందంట, ల్యాప్స్ అయిపోతుందంట. ఒకవేళ 2 days తర్వాత మీరు యాక్సెప్టెన్స్ ఇచ్చారు, దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్టిల్ ఆఫర్ అగ్రిమెంట్ కమ్స్ ఇంటూ ఎగ్జిస్టెన్స్, వ్యాలిడ్ కాంట్రాక్ట్ కమ్స్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. కానీ జనరల్ గా అయితే కనుక టైం అయిపోతే, మనం ఆఫర్ చేసిన టైం అయిపోతే కనుక ఆటోమేటిక్ ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. ఇంకెప్పుడు ఆఫర్ ల్యాప్స్ అవుతుంది సార్? ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్ కండిషన్స్ ప్రెసిడెంట్. అంటే కనుక ఇక్కడ మనం ఆఫర్ లోనే కొన్ని టర్మ్స్ పెట్టామంట, ఆ టర్మ్స్ ని మీరు యాక్సెప్ట్ చేయలేదంట. ఆ టర్మ్స్ ని యాక్సెప్ట్ చేయకపోతే కనుక ఆటోమేటిక్ గా అదేమవుతుందంటే ఆఫర్ అనేది ల్యాప్స్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారండి. ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్ కండిషన్స్ అంటే ఆఫర్ లో కండిషన్స్ ఉండొచ్చండి అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫర్ లో ఎన్ని కండిషన్స్ అయినా పెట్టచ్చు మీరు, ఓకే, కానీ యాక్సెప్టెన్స్ లో కండిషన్ ఉండొచ్చా? యాక్సెప్టెన్స్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ లో మనం నేర్చుకున్న ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో నేర్చుకున్న యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్క్వాలిఫైడ్, అంటే అన్కండిషనల్ గా ఉండాలి అని చెప్పేసి చెప్పారండి. సో ఆ ఆఫర్ లో ఇచ్చిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం యాక్సెప్ట్ చేయడంలో ఫెయిల్ అయితే, అది ఆ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అయితే ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారండి. సార్ ఇంకా ఎప్పుడెప్పుడు ఆఫర్లు అనేది ల్యాప్స్ అవుతుంది అంటే ఆఫర్ అనేది క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి అంటే ఆఫర్ ఇచ్చినోడు చచ్చిపోయాడు అనుకోండి, డెత్ ఆర్ ఇన్సానిటీ ఆఫ్ ది ఆఫర్. అంటే ఆఫర్ ఇచ్చినోడు డెత్ చనిపోయాడు లేదా ఇన్సేన్ అయిపోయాడు, అంటే పనికి రాకుండా అయిపోయాడు, అంటే లైక్ ఈడియట్, పిచ్చెక్కిపోయాడు, అలాగా అయిపోతే కనుక ఆఫర్ ఇచ్చినోడు చనిపోయినా ఇన్కాపబుల్ అయిపోయినా ఆటోమేటిక్ ఏమవుతుందంటే అండి, సో ఆఫర్ అనేది ల్యాప్స్ అవుతుంది. ఇంకెప్పుడు ఆఫర్ అనేది ల్యాప్స్ అవుతుందంటే బై కౌంటర్ ఆఫర్ బై ది ఆఫరీ అంటున్నాడు అండి. సార్ కౌంటర్ ఆఫర్ అంటే సార్ కౌంటర్ ఆఫర్ అంటే ఏంటి అని చెప్పేసానంటే, ఏ అనేవాడు బి అనేవాడికి తన కార్ ని 50,000 కి సేల్ చేస్తానని ఆఫర్ ఇచ్చినప్పుడు బి ఏం చెప్పాడంటే నాకు 50,000 కాదు 45,000 కి ఇవ్వు అని చెప్పేసి అడిగాడంట అండి. సో 45,000 కి ఇవ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఆఫర్ లో ఉన్న టర్మ్స్ ని మనం ఏం చేస్తున్నామండి, మనం నెగోషియేట్ చేయడానికి ట్రై చేసామండి. 50,000 కాదు 45,000 కి అయితే నేను కొనుక్కుంటానని చెప్పేసి చెప్పానండి. సో ఆఫర్ ని యాక్సెప్టెన్స్, ఆఫర్ లో ఉన్న అన్ని కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ యాక్సెప్ట్ చేస్తూ మన యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. యాక్సెప్టెన్స్ అనేది
కంప్లీట్ గా ఉండాలి అండ్ అన్క్వాలిఫైడ్ ఆర్ అన్కండిషనల్ గా ఉండాలంటే మనం ఏం చేసామండి, ఒక ఆస్పెక్ట్ పెట్టాం, అంటే కౌంటర్ ఇచ్చాం. నేను 50,000 అయితే కొనుక్కొని 45,000 అయితే కొనుక్కుంటాను అని చెప్పేసండి. సో అలాంటప్పుడు మనకి ఆఫర్ ఏమవుతుందంట, ఇక్కడ ల్యాప్స్ అవుతుందంట. దీన్ని ఎలా 45,000 కొనుక్కుంటానని టర్మ్స్ ని మార్చడాన్ని ఏమంటారండి, కౌంటర్ అంటారండి. సో కౌంటర్ ఆఫర్ ఇస్తే గనక 50,000 కాదు కానీ 45,000 కొనుక్కుంటానని చెప్పినప్పుడు ఇక్కడ కార్ ని ఇక్కడ అక్కడ మనం ఏం చేసినట్టు ఆఫర్ కి కౌంటర్ ఆఫర్ ఇచ్చినట్టు అండి. కౌంటర్ ఆఫర్ ఇస్తే కనుక ఒరిజినల్ ఆఫర్ ల్యాప్స్ అయిపోతుందంట. అంటే ఇప్పుడు తర్వాత 45,000 నేను ఇవ్వను అని చెప్పిన తర్వాత ఓకే 50,000 కి ఇవ్వు అంటే ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు. ఎందుకంటే 45,000 అని నువ్వు చెప్పిన వెంటనే 45,000 నేను కొనుక్కుంటానని నేను చెప్పిన వెంటనే చెప్పిన వెంటనే ఇక్కడ ఏమైందండి, ఆఫర్ అనేది ఒరిజినల్ ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోయింది. అలాంటప్పుడు బి తర్వాత 50,000 నేను కొనుక్కుంటాను అగ్రీడ్ అని చెప్పేసి తన యాక్సెప్టెన్స్ తెలియజేసినా అక్కడ ఏం లేదు, ఒరిజినల్ ఆఫర్ లేదు. అలాంటప్పుడు ఏకి అమ్మవలసిన అవసరం ఉందా, అవసరం లేదంటండి. సో ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది అంటే కనుక కౌంటర్ ఆఫర్ ఇస్తే కనుక ఒరిజినల్ ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్, బై నాట్ యాక్సెప్టింగ్ ద ఆఫర్ అకార్డింగ్ టు ద ప్రిస్క్రైబ్డ్ ఆర్ యూజువల్ మోడ్ అంటున్నాడండి. అంటే ప్రిస్క్రైబ్డ్ మోడ్ ద్వారా కనుక మనం యాక్సెప్ట్ చేయలేదు అంటే ఏ అనేవాడు బి అనేవాడికి ఆఫర్ ఇచ్చినప్పుడు వాడు చెప్పాడంట ఖచ్చితంగా నువ్వు యాక్సెప్టెన్స్ రిటర్న్ గా ఇవ్వాలి అని చెప్పేసని. బి వెళ్ళి ఓరల్ గా చెప్పాడంట తన యాక్సెప్టెన్స్. అప్పుడు ఏమవుతుందండి, బిఎల్ ఓరల్ గా చెప్పినప్పుడు ఓకే నేను రిటర్న్ కి ఇమ్మన్నా, నువ్వు ఓరల్ గా చెప్పావు కాబట్టి ఆఫర్ ని క్యాన్సిల్ చేసుకుంటున్నానని చెప్పని ఆఫర్ ల్యాప్స్ అయిపోతుందంటే ఎస్, ప్రిస్క్రైబ్డ్ మోడ్ ద్వారా లేదు కాబట్టి ఇక్కడ మనం ఏమవుతుందంటే అండి, ఆఫర్ అనేది ల్యాప్స్ అవుతుందంట. ఇంకా ఎప్పుడు ఆఫర్ అనేది ల్యాప్స్ అవుతుందంటండి, బై రిజెక్షన్ ఆఫ్ ది ఆఫర్ బై ది ఆఫరీ. ఆఫర్ ఏం చేశాడంట, బి అనేవాడు తన కార్ ని 50,000 సేల్ చేస్తానని బికి చెప్తే బి నాకు ఇంట్రెస్ట్ లేదు నేను కొనుక్కోను అని చెప్పాడంటండి, రిజెక్షన్ చేశాడంటండి. అలాంటప్పుడు కూడా ఏమవుతుందంటండి, ఇక్కడ ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. అంటే ఎవరికైతే ఆఫర్ ఇచ్చామో వాడు రిజెక్ట్ చేస్తే కనుక అప్పుడు ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది అని అంటున్నాడండి. అది కాకుండా ఇంకా లాస్ట్ పాయింట్ ఏమంటున్నాడంటే బై చేంజ్ ఇన్ లా అని చెప్పేసి అని అంటున్నాడంట. చేంజ్ ఇన్ లా ద్వారా కూడా ఆఫర్ ల్యాప్స్ అవుతుందండి. ఎలాగా, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఏ అనేవాడు బి అనేవాడికి 10 kgs ఆఫ్ గోల్డ్ అమ్ముతాను అని చెప్పేసి అని చెప్పాడంటండి. పెర్ కేజ్ 10 lakhs చొప్పున నీకు 10 kgs ఆఫ్ గోల్డ్ నీకు సేల్ చేస్తాను అని చెప్పేసి ఏ బికి చెప్పాడంటండి. ఇక్కడ ఆ రోజు రాత్రి ఇక్కడ ఏంటంటే 2 days తర్వాత ఈ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేలా ఉందంటే ఆఫర్ ఇచ్చాడండి. సో యాక్సెప్టెన్స్ కి ఎన్నాళ్ళు ఇచ్చాడండి, 2 days టైం ఇచ్చాడు. సో 10 kgs ఆఫ్ గోల్డ్ ని పెర్ కేజీ 10 lakhs అమ్ముతానని చెప్పేసి యాక్సెప్టెన్స్ కి ఎంత టైం ఇచ్చాడు, 2 days టైం ఇచ్చాడు. కానీ ఆ రోజు రాత్రి సార్ నరేంద్ర మోడీ గారు రాత్రి 8కి టీవీలో కనిపించి గోల్డ్ సేల్స్, ఇండియాలో గోల్డ్ సేల్స్ అనేవి ఏంటంటే బ్యాన్డ్, అంటే ఇండియాలో గోల్డ్ సేల్స్ అనేవి చేయకూడదు, వాళ్ళు చేస్తే అవి ఇల్లీగల్ అయిపోతాయి అని చెప్పేసి అని అన్నాడు అంటాడు. సో అలాంటప్పుడు మనం ఇచ్చిన ఆఫర్ అనేది ఏమవుతుందండి, ఇల్లీగల్ అయిపోతుంది. సో ఆఫర్ అనేది మన ఆఫర్ అనేది ఇచ్చే టైంకి ఇది లాఫుల్లే, కానీ ఆ తర్వాత ఇచ్చిన ఆఫర్ అనేది ఇంకా యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి ముందే ఏమైపోయిందంటే అండి, ఇల్లీగల్ అయిపోయిందంట. అలాంటప్పుడు ఈ ఆఫర్ అనేది ఏమైపోతుందంటే ఇల్లీగల్ అయిపోతుందంటే క్యాన్సిల్ అయిపోతుందంట, ల్యాప్స్ అయిపోతుందంట. ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. ఎందువల్ల, బై చేంజ్ ఇన్ లా. నేను ఆఫర్ ఇచ్చే టైంకి అది లీగలా కాదా, ఎస్. ఆఫర్ ఇచ్చిన తర్వాత ఏమైంది, ఆ యాక్సెప్టెన్స్ ఇచ్చే లోపు ఏమైందండి, అది ఇక్కడ చేంజ్ ఇన్ లా చేంజ్ అయిపోయింది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే అండి, ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఇన్ దీస్ 5 cases, ఫస్ట్ వన్ నోటీస్ ఆఫ్ రివొకేషన్, అంటే క్యాన్సిలేషన్, అంటే ఆఫర్ ఇచ్చినోడే క్యాన్సిల్ చేసుకుంటున్నానని నోటీస్ కూడా ఇచ్చాడు. లేదా బై ల్యాప్స్ ఆఫ్ టైం, బై ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్ కండిషన్స్, డెత్ ఆర్ ఇన్కెపాసిటీ, కౌంటర్ ఆఫర్, ప్రిస్క్రైబ్డ్ మోడ్ ద్వారా చెప్పకపోయినా, బై చేంజ్ ఇన్ లా. ఈ ఆస్పెక్ట్స్ లో ఈ మొత్తం ఎన్ని ఉన్నాయండి, ఈ 7 ఆస్పెక్ట్స్ లో మనకి ఆఫర్ అనేది ల్యాప్స్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పారంటండి. సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిందంటే ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయింది. ఓకే.